14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఎంతో మంది అమరుల త్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నశంకరపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పద్మదేవేందర్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, మాజీ ఎంపీపీ ఉప అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏమా వెంకటేశం, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు, మెదక్ నియోజకవర్గ ప్రజలకు, మెదక్ జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు అమరవీరులకు నివాళులు అర్పించి జెండా కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. మరి 2001లో గులాబ్ జెండా చేతవట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి మరి చావు నోట్లో తలకాయ పెట్టి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. నిజంగా కూడా 14 సంవత్సరాలు మరి అవిశ్రాంతంగా పోరాటం చేసి ప్రజలందరినీ కూడా ఏకం చేసి ఎంతోమంది మరి విద్యార్థులు కానీ ఎంతోమంది అమరులు కూడా తమ ప్రాణాలను అర్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించిన తెలంగాణను మరి గౌరవ కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు 2 దఫాలుగా గౌరవ ప్రజలందరూ కూడా మరి అవకాశం ఇస్తే 2 దఫాలుగా గౌరవ కేసీఆర్ గారు యావత్ తెలంగాణ రాష్ట్రంని అభివృద్ధి దశలో నడిపించి దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా కూడా మరి చేయడం జరిగింది. కానీ ఈ 2 ఏళ్ల నుండి చాలా ఇబ్బందికరమైన 1.5 ఇయర్ నుండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతాంగం కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ గతంలో 14 సంవత్సరాల పోరాటం, 10 సంవత్సరాల అభివృద్ధి, 24 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆవిర్భవించి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలే ఆవిర్భవించి ఈ 10 సంవత్సరాలు అనుభవించిన సంతోషాన్ని మరి ప్రజలు ఈరోజు కష్టాలు ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం యొక్క పరిపాలనే చేతకావడం లేదు. ప్రజలను కూడా ఏ విధంగా మరి వాళ్ళని సంతోషపెట్టాలి, ఏ విధంగా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చవిచూ పెట్టాలని కూడా తెలియని పరిస్థితి వచ్చింది. శృతి లేకుండా మంత్రులకు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి శృతి లేకుండా పరిపాలన కొనసాగుతూ ఉంది. నేను ఈ ప్రభుత్వం